ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు సూపర్ బావా, సూపర్. పిల్లలతో చాలా బాగా చెప్పారు. చాలా బాగా మేనేజ్ చేశారు. ప్రియా, ఏం బావా, కోపం వస్తుందా? నిజమే బావా, నిజం మాట్లాడితే కోపం రావటం సహజం. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనే బావా. ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతూ టార్చర్ పెడతావా? టార్చర్ నేను మీకు పెట్టడం ఏంటి బావా? మీరే మా అందరినీ టార్చర్ పెడుతున్నారు బావా. ఎవరు? నేనా? అవును బావా. మీ మనసులో మాటని నిజంగా నిజాయితీగా బయట పెట్టకుండా అటు మిథునక్కని ఇటు పిల్లల్ని ఇప్పుడు నన్ను అందరినీ టార్చర్ పెడుతుంది మీరు. పాపం మిథునక్క మిమ్మల్ని ఎంతో ప్రేమించింది. ఆడపిల్ల అయ్యుండి సిగ్గు విడిచి తన మనసులో ప్రేమని మీ ముందు పరిచినా మీకెందుకెలా చేయాలనిపిస్తుంది బావా? తన ప్రేమని కాదని తిరిగి తన పెళ్లిలో ఇంత కష్టపడిపోతున్నారా బావా? అసలు దీన్ని ఏమనాలి? ప్రియా ప్లీజ్, ఒకసారి చెప్తే చిన్నపిల్లలు అర్థం చేసుకొని కామ్గా ఉండిపోయారు. కానీ పెద్దవాళ్లే ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రియా, ఇప్పటికైనా అర్థం చేసుకో. బావా, పిల్లలు ఇద్దరు ఇక్కడున్నారా? మీకోసం నేను ఎంత వెతికానో తెలుసా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పండి. ఎవరు ఏమనలేదు. మరెందుకు అలా ఉన్నారు? హల్దీ ఫంక్షన్ లో కూడా మీరెందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఆ హల్దీ ఫంక్షన్ గౌతమ్ అంకుల్ కి నీకు జరిగి ఉంటే హ్యాపీగా గంతులేసుకుంటూ పార్టిసిపేట్ చేసేవాళ్ళమ్మమ్మా. కానీ అక్కడ అలా జరగలేదుగా, అందుకే ఇక్కడ ఇలా ఉన్నాం. మీ పెద్దవాళ్ళున్నారే, మమ్మల్ని అస్సలు పట్టించుకోరు, మా మాటలు అస్సలు వినరు. మేం మాట్లాడకుండా ఒట్టు వేయించుకుని నోరు మూసుకుని కూర్చునేలా చేస్తారు. ఒట్టేంటి? ఏం జరిగింది చెప్పారాధ్యా? హల్దీ ఫంక్షన్ లో నువ్వు గౌతమ్ అంకుల్ ఉండాలి కదా. ఆ మనోజ్ అంకుల్ ఎందుకున్నాడో అర్థం కాక మిమ్మల్ని అడిగితే ఏం చెప్పారని తాతయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్తుంటే మధ్యలో గౌతమ్ అంకుల్ వచ్చారు. ఇవన్నీ జరిగితే ముందు మీ తాతయ్య ప్రాణం తీసుకుంటాడు. కానీ ఈ విషయం ఇక్కడితో వదిలేస్తామని, ఇంకెవరితో చెప్పమని నాకు మాటిస్తారా ప్లీజ్? అలా చెప్పి ఇంకెవరికీ చెప్పకండి అని ఒట్టు వేయించుకున్నారు మమ్మీ. ఇంకేం చేయాలి మమ్మీ? ఏడవాలి. ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతారు అందరూ.
వాళ్ళకి నిజం చెప్పాల్సి వస్తుంది, కానీ నిజం చెప్పకూడదు కదా. అందుకే బాధేస్తున్నా ఏడుపు నాపుకుని ఇలా మిథునా, ఏమంటున్నారు పిల్లలు? ఏం కావాలంట వీళ్ళకి? మళ్ళీ ఏమన్నా పోరు పెడుతున్నారా? అబ్బే పోరేం లేదమ్మా, హల్దీ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారు అంతే. హల్దీ ఫంక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు సాయంత్రం సంగీతం ఉంది కదా. అవును, ఏ బట్టలు వేసుకుంటున్నావు? అబ్బా ఆ సంగీత్కి ఇంకా టైం ఉంది కదమ్మా, ఇప్పుడే ఎందుకు? సరే నువ్వు వెళ్ళు, నేను 10 నిమిషాలు ఉండి వస్తా. రెడీ అయి త్వరగా రా. అక్క, ప్రియా నీ పెళ్లి చూడాలి, చూసేందుకు ఏమైనా చేయాలి అని ఎన్నో అనుకుని వచ్చానక్క. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే జరిగేది చూడటం తప్ప జరిపించే అవకాశం లేకుండా చేసేశారు. కనీసం పిల్లల కోసమైనా ఆలోచిస్తారు అనుకుంటే బావ ఏకంగా ఒట్టే పెట్టేశాడు.